ఈరోజు మేము ప్రసాదం తీసుకెళ్దామని ఫిక్స్ అయ్యాం. ఇట్స్ అ పీస్ఫుల్ డే గైస్. చాలా ప్రశాంతంగా ఉంది. దేవుడి దండం పెట్టుకుంటే ఆ ప్రశాంతతే వేరు. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ 26 లైఫ్ స్టైల్. సో ఈరోజు వీడియో ఏంటి అంటే, ఈరోజు సాటర్డే గైస్ ఇక్కడ. సో సాటర్డే కాబట్టి ఈరోజు మేము ఏమనుకుంటున్నామంటే, ఇక్కడ మెలబూలో ఒక వెంకటేశ్వర స్వామి గుడి ఉంటుంది. సో ఆ వెంకటేశ్వర స్వామి గుడిలో మేము ప్రసాదం ఇద్దాం అనుకుంటున్నాం ఈరోజు ఈవినింగ్. యాక్చువల్లీ నేను వాళ్ళకి కాల్ చేసి అడిగాను, లైక్ ప్రసాదం యాక్చువల్లీ పొద్దున్నే ఇవ్వాలి, బట్ పొద్దున్నే అవ్వదు కాబట్టి నేను ఈవినింగ్ కూడా ఇవ్వచ్చు. సో నేను ఈవినింగ్ ఇస్తున్నాను. సో నేను ఇక్కడ 2 ప్రసాదమ్స్ చేస్తున్నాను. ఏంటేంటి అంటే సగ్గుబియ్యం పాయసం ఇంకా పులిహోర చేస్తున్నా. 2 ప్రసాదమ్స్ చేస్తున్నా. సో నేను అవి ఎన్ని గ్లాసెస్ వేసానా? సగ్గుబియ్యం 2 గ్లాసెస్ సగ్గుబియ్యం ఆల్రెడీ సోక్ చేసి పెట్టాను. అండ్ 2.5 గ్లాసెస్ పులిహోర చేద్దాం అనుకుంటున్నాను. బికాస్ మాకు కూడా మేము తర్వాత తినడానికి అండ్ దేవుడికి కూడా తీసుకుని వెళ్ళి ప్రసాదం పెట్టడానికి. అక్కడ వాళ్ళు క్యాఫెటీరియాలో వాళ్ళు దేవుడి దగ్గర ప్రసాదం పెట్టి అర్చన చేసింది వాళ్ళు జనాలందరికీ పెడతారంట తర్వాత. సో అది వాళ్ళకి సపరేట్, జనాలకి ప్రసాదంలో పెట్టే సపరేట్ అండ్ మాకు మేము తినేది సపరేట్. సో అందుకని గాయ్స్ ఈరోజు మేము ప్రసాదం తీసుకెళ్దామని ఫిక్స్ అయ్యాం. యాక్చువల్లీ నేను ఎప్పుడో అనుకున్నాను ప్రసాదం తీసుకుని వెళ్దామని, బట్ ఆ టైం రావాలి కదా తీసుకొని వెళ్ళాలి అంటే. అందుకని నేను ఇప్పుడే లెగిసాను. సో నేను యాక్చువల్లీ నిన్న నైట్ 12 o'clock 11:30 నేను ఆల్రెడీ తలస్నానం చేసేసి తలస్నానం చేసేసే పడుకున్నాను. సో ఐఎమ్ ఫ్రెష్. సో ఫస్ట్ ఈయన డ్యూటీ ఏం చెప్పానంటే, నేను ఈయన చూడండి ఏం చేస్తున్నాడు, బెల్లం కట్ చేస్తున్నాడు గాయస్. సో ఇదేమో సోక్డ్ అనమాట, సగ్గుబియ్యం సోక్ అయి ఉన్నాయి ఆల్రెడీ. దీన్ని నేను వండుతాను. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో గైస్ నేను ఇప్పుడు 2 cups ఆఫ్ సాబుదానా సగ్గుబియ్యం తీసుకున్నాను కదా. సో 2 cupsకి నేను 2 cups వాటర్ అండ్ 2 cups పాలు పోద్దాం అనుకుంటున్నా. సో 4 cups అవుతాయి కదా. కలర్ మారింది బెల్లం వేసిన తర్వాత, ఎందుకంటే నల్ల బెల్లం కదా ఇది. సో చూడండి ఇదిగో బెల్లం ఆ పెద్ద క్యూబ్స్ వేసిన తర్వాత ఇంతది. గైస్ ట్రస్ట్ మీ, దిస్ ఈజ్ మై ఫస్ట్ టైం నేను ఈ స్వీట్ చేయడం. నేను ఇంతకుముందు ఎప్పుడు చేయలే. నేను ఎప్పుడు ఏంటి అంటే పరవన్నం కూడా ఇంకా సేమియా చేస్తాను, బట్ సేమియా అయిపోయింది. అండ్ పరవన్నానికి మా దగ్గర నార్మల్ రైస్ లేదు. సో ఓన్లీ బాస్మతి రైస్ ఉంది. సో బాస్మతి రైస్తో బాగోదని చెప్పి సో ఇది ఉంది ప్రస్తుతానికి. సో నేను ఇది చేశాను. ట్రస్ట్ మీ, దిస్ ఇస్ మై ఫస్ట్ టైం అండ్ హోప్ దేవుడికి నచ్చిద్దని చెప్పి అండ్ పెట్టే జనాలకు కూడా నచ్చిద్దని చెప్పి. ఐ డోంట్ నో, ఐ నాట్ టేస్ట్ నౌ, ఎందుకంటే దేవుడు పెట్టేదాకా మనం టేస్ట్ చేయకూడదు కాబట్టి.
అండ్ ప్రస్తుతానికి అయితే ఇది అయిపోయింది గైస్. సో దీన్ని మనం పక్కన ఇలాగా వదిలేద్దాము. ఇది అయిపోయింది ఆల్రెడీ, అయిపోయింది. ఇప్పుడు మనం పులిహోర మీద కాన్సన్ట్రేట్ చేద్దాం. సో ఆ రైస్ ఆల్రెడీ అక్కడ అవుతుంది కాబట్టి మనం ఇక్కడ పక్కన తాలింపు వేసేసుకుందాం. సో తాలింపు వేసేసుకుందాము. సో తాలింపుకి మనం పచ్చిమిరపకాయలు అవి కట్ చేసి పెట్టుకుందాం ఫస్ట్. సో పులిహోరకి సంబంధించిన స్టఫ్ మనం ప్రిపేర్ చేద్దాం. అండ్ ఇప్పుడు మనం పులిహోరకి కావాల్సినవి ఏంటి అంటే, సో నేను ఆల్రెడీ పచ్చిమిరపకాయలు చాప్ చేసి పెట్టుకున్నా, కరివేపాకు, గ్రేటెడ్ క్యారెట్, ఇంకా పల్లీలు అవన్నీ, ఇంకా చింతపండు అవన్నీ నేను తర్వాత ఆన్ స్పాట్ వేస్తాను. నా దగ్గర ఆల్రెడీ చింతపండు పేస్ట్ ఉంది, సో దానికి అంత కష్టపడాల్సిన అవసరం లేదు. సో అందుకని చెప్పేసి నేను ఫస్ట్ ఈ రైస్ ఉడికిపోయిన తర్వాత దాన్ని కొద్దిగా ఆరపెట్టి అప్పుడు చేద్దాం. బట్ ఈ తాలింపు అయితే నేను ఇప్పుడే వేసేసుకుంటాను. సో ఇది కూడా చల్లారిపోతుంది, బికాస్ నేను ఐ హ్యావ్ టు గెట్ రెడీ. నాకు లేట్ అవుతుంది, ఇప్పుడు ఆల్రెడీ 1:03 అయింది టైము. సో మేము 3:30 కల్లా స్టార్ట్ అవ్వాలి, ఎందుకంటే నాకు ఆల్రెడీ ఇంకా నాకు ప్రమోషన్కి వచ్చిన బట్టలు ఉన్నాయి. సో వాటికి నేను ఇంకా ప్రమోషన్ చేయాలి కాబట్టి దానికోసం నేను రెడీ అవ్వాలి వెళ్ళి. సో ప్రస్తుతానికైతే నేను తాలింపు వేస్తున్నా గైస్. ఫాయిల్స్ పెట్టుకున్నాము. సో దీంట్లో ప్రసాదం వేసేస్తాము. మోస్ట్లీ దీన్ని 2లోనే కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తాము. దీంట్లో ఉప్పు సరిపోయిందో లేదు తెలియదు, మనం చూడకూడదు కదా. బట్ 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఉప్పు వేసా, చూద్దాం. ఇది ప్రసాదం దేవుడికి పెట్టేది. సో దీనికి మేము అల్యూమినియం ర్యాప్ వేసేస్తాం చాలు. ఇది యాక్చువల్లీ మేము తింటానికి గైస్ వచ్చిన తర్వాత, దేవుడి దగ్గర పెట్టిన తర్వాత మేము వచ్చిన తర్వాత తింటానికి. ఇది గైస్ నేను ఏమన్నా తెలిసి తెలియక మిస్టేక్స్ చేస్తే నాకు కామెంట్స్లో చెప్పండి, అది అలా కాదు ఇలా అని. బట్ నన్ను మాత్రం వేసుకోకండి, బికాస్ ఐఎమ్ స్టిల్ చిన్నపిల్లని గైస్. నేను పెద్ద ఆంటీని కాదు, నాకు అన్నీ తెలియదు నీకు. హోప్ఫుల్లీ నేను కరెక్టే చేశాను నేను అనుకుంటున్నా. సో గైస్ ఇది ఇలా వేసేసాము. సో దీన్ని ర్యాప్ చేసాము. ఇది ప్రసాదం. సో ఒక స్వీట్, ఒక హాట్ కైండ్ ఆఫ్ థింగ్. గైస్ మేము 2 ప్యాక్ చేసేసాము. ఇప్పుడు చూపిస్తాం. ఇది సగ్గుబియ్యం పాయసం, ఇది పులిహోర. సో ఇప్పుడు మార్కర్తో నేను రాస్తాను. సగ్గుబియ్యం పాయసం, ఇది పులిహోర. ఓకే, సగ్గుబియ్యం పాయసం, పులిహోర 2 వెళ్ళేటప్పుడు తీసుకొని వెళ్ళిపోతాం. అండ్ ఈ లోపల నేను ఫ్రెష్ అయ్యి వచ్చేస్తాను. మేమిద్దరం ఫ్రెష్ అయిపోతాము స్నానం చేసేసి. సో నేను గెట్ రెడీ విత్ మీ వీడియోలు, ప్రమోషన్లు అన్ని వీడియోలు చేసేసి వెళ్ళేటప్పుడు నేను మళ్ళీ మిమ్మల్ని కలుస్తా. సో వెళ్ళకండి గైస్, అక్కడే ఉండండి, వస్తాం మళ్ళీ. ఓకే, స్టే ట్యూన్, బై గైస్. ఐఎమ్ రెడీ. సో నా అవుట్ఫిట్, ఈ అవుట్ఫిట్ చాలా బాగుంది కదా, నా ఫేవరెట్ అవుట్ఫిట్ ఇది. సో వైట్, దేవుడి దగ్గరికి వేసుకెళ్తాను కూడా చాలా బాగుంటుంది. అండ్ ఐ షో యు ద హోల్ లుక్. బాగుందా గాయ్స్? సో ఇప్పుడు మేము గుడికి వెళ్తున్నాం, వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్తున్నాం గాయ్స్ మేము. సో చలో గాయ్స్, ఇది నా ఫైనల్ లుక్. బాగున్నాను. ఇది పెట్టుకున్నాం, మొన్న కొనింది. మొన్న మీరు బ్లాగ్ చూస్తుంటే ఇది కొనుక్కున్నాం. మినిమల్ జ్యువెలరీ అండ్ చలో ఇవన్నీ తీసుకొని వెళ్ళిపోదాం గాయ్స్. ఇంకా ఇవి సో గైస్ వీఆర్ గోయింగ్ ఫైనలీ. అండ్ ఇక్కడ నుంచి ఎంత టైం ఉందో తెలుసా? 1 hour. ఇది ఇట్లా వస్తుంది ఇక్కడ, దీంట్లో వాన పడుతుంది గైస్, వాన
వాన, బట్ ఇట్స్ అ బ్యూటిఫుల్ డే గైస్. సీ యూ అగైన్ గైస్. అండ్ వన్ థింగ్ ఏంటి అంటే, గుళ్ళోకి కెమెరా అలౌ చేస్తారో లేదో నాకైతే తెలీదు. బికాస్ మేము అక్కడక్కడక్కడ కొన్ని బిట్స్ మేము మీకు చూపిస్తాము, బట్ అలౌ చేయరనే అనుకుంటున్నాను. కొన్ని చూపిస్తాం మేము అక్కడ. క్యాఫెటేరియా, దేవుడి దగ్గర అర్చన, ఇంకా అవన్నీ చూపిస్తాం. ట్రై టు షో, బికాజ్ వాళ్ళు తీసుకెళ్ళనిస్తారో లేదో నాకు తెలీదు. అందుకే అక్కడికి వెళ్ళిన తర్వాత కలుసుకుందాం. ఈ లోపల 1 hour 30 minutes ఉంది ఇంకా. ఓకే గైస్, చాలా ట్రాఫిక్ తర్వాత, చాలాసేపు ట్రాఫిక్లో ఉండిన తర్వాత వీఆర్ ఫైనలీ టెంపుల్. గైస్, నౌ వీఆర్ గోయింగ్ టు గుళ్ళోకి ప్రసాదం తీసుకొని. సో చాలా గైస్, గుళ్ళోకి వెళ్దాము. ఈరోజు ఎంత బాగుందో తెలుసా, వెదర్ కూడా చాలా బాగుంది. కానీ ఈరోజు గుళ్ళో చాలా రష్ ఉంది గైస్. చాలా మనోళ్ళు ఫుల్ ఉన్నారు, ఎందుకంటే ఈరోజు సాటర్డే కదా, వెంకటేశ్వర స్వామి గుడి. సో అందుకని చెప్పి ఫుల్ ఉన్నారు జనాలు. పులిహార పట్టుకున్న తను, సగ్గుబియ్యం పాయసం పట్టుకున్నాడు. అండ్ యా, చూడండి మన వాళ్ళు చాలామంది ఉన్నారు గైస్, చూస్తున్నారు. ఇప్పుడు వ్లాగింగ్ చేస్తే అదో విధంగా చూస్తారు గైస్. కన్యకా పరమేశ్వరి మాతాకి, కనిమంట వాసినికి, జై జై మాతా, వాసవి మాతా, జై జై మాతా, వాసవి మాతా, జై జై మాతా, వాసవి మాతా, వాసవి. గైస్, మేము క్యాఫ్టేరియాలో ఇచ్చేసాము. ఇది క్యాఫ్టా. సో క్యాఫ్టేరియాలో ప్రసాదం ఇచ్చేసాం. మన ప్రసాదం మనవి టేస్ట్ చేద్దాం. అర్చన అయిపోయింది ఇప్పటికే. అర్చన అయిపోయిన తర్వాత మనకి దేవుడి ప్రసాదం మనం ట్రై చేయడానికి. లెట్స్ టేస్ట్ అవర్ ప్రసాదం. ఫస్ట్ స్వీట్తో. సరిపోయిందా స్వీట్ అంతా? మరీ ఓవర్ స్వీట్ లేదు కదా. దేవుడు చేసిన ప్రసాదం ఏదైనా బాగుంటుంది. సో పులిహార టేస్ట్ చేద్దాం. పులిహార కూడా బాగుంది. గైస్, నేను ఫోటో సెషన్ దిగటం అయిపోయింది. సో ఫొటోస్ దిగేసాను. ఒక 2-3 వీడియోస్ తీసుకున్నది కొలాబ్ చేసుకోవచ్చు. అండ్ యా, ఇట్స్ అ పీస్ఫుల్ డే గైస్. చాలా ప్రశాంతంగా ఉంది. దేవుడి దండం పెట్టుకుంటే ఆ ప్రశాంతతే వేరు. అండ్ ప్రసాదం చేసిన తర్వాత కూడా ఇట్స్ అ గుడ్ డే గైస్. సాటర్డే నేను చెప్పలేకపోతున్నాను ఎంత హ్యాపీగా ఉందో. బికాజ్ ఏం లేదు, అంతే. వెళ్ళమా? మోడలింగ్ కాదు ఇక్కడ. పద. సో గైస్, మా దర్శనం అయిపోయింది. ఈరోజు చాలా పీస్ఫుల్ డే. అండ్
గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ అంటే గుడ్ ఈవినింగ్ అని చెప్పట్లా. ఇట్స్ అ గుడ్ ఈవినింగ్ అని చెప్తున్నా. బావుంది ఈ ఈవినింగ్ చాలా పీస్‌ఫుల్‌గా అని చెప్తున్నా. ఓకే. అండ్ యాహ్! హోప్ you like this video, and please do subscribe and share my vlog to your friends, family members, and ఇంకెవరికైనా షేర్ చేయాలనిపిస్తే షేర్ చేయండి. And thank you for watching this till the end, and thank you so much. Bye.